క్యాంపింగ్‌కి వెళ్ళినప్పుడు ఆ గ్రౌండ్‌లో ఉన్న డాగ్స్ అన్నిటికి గాడ్ ఫాదర్‌లా మారాల్సొచ్చింది. అయితే ఇప్పుడు మీకో కథ చెప్తారండి. ఈ తెల్ల కుక్క పేరు షేర్. షేర్ అనే పులి పేరు పెట్టుకొని ఇదేమో ఎలుక పిల్ల ఎనకాల పడుతుంది. షేర్‌కి బాడీ ఎంత పెద్దదో మనసు కూడా విశాలమైనదనమాట. దానిలో పొట్టి చూరకు మాత్రమే ప్లేస్ ఇచ్చింది. పొట్టి చూరకు మాత్రం దాని వంకెళ్ళి ఇంట్రెస్టే లేదు. బానెట్ ఎక్కిచ్చి దాన్ని కాపాడుకోవాల్సొచ్చింది ఆ రోజైతే. ఆ ఫార్మ్‌కి అక్కడున్న క్యాటిల్ అండ్ షీప్‌కి గార్డ్ డాగ్ అనమాట. రుద్దటం ఆపితే నన్ను వదిలితేనేగా అసలిది. అండ్ నెక్స్ట్ దీని పేరొచ్చేసి డస్టీ. అక్కడున్న ఎర్రమట్టిలాగే డస్ట్‌లో కలిసిపోయింది అదైతే. ఇప్పటిదాకా షేర్‌ని పెట్ చేసావు నేనేం పాపం చేశానని దాని టర్న్ తీసుకుంది. సరే తప్పుద్దా? అందరు కిచెన్ దగ్గరికొచ్చి ఒక ట్రీట్ తీసుకొని అప్పుడెళ్తారు. ఈడి పేరు బాబ్. బాబ్ ద బిల్డర్. బాబ్ గాడు సేమ్ కోలాలాగే ఉంటాడు. ఇప్పుడు ఇంకో కథ చెప్తా మీకు. ఈ పొట్టోడి పేరు సన్నీ. అయితే ఇక్కడ వింత ఏంటి? ఇప్పటిదాకా పొట్టిదాన్ని కాపాడుకోలేక అల్లాడం. పొట్టిదేం చేస్తుంది చూడండి వాడి దగ్గరికెళ్ళి. ఈ రోజంతా తిక్క తిక్కగా ఉండింది. పెద్ద కుక్కలన్నీ పెట్ చేయించుకున్నాయి నా చేత. చిన్న కుక్క సన్నిగాడు మాత్రం కోలాతో ఆడటానికి రెడీ అయ్యాడు. అసలు వాడు ఆడిపిచ్చిన ఆటకి కోలా అలసిపోయింది. జూమీస్ అయిపోయినాయి. ఇంకా ఆనందం ఎట్లా తీసుకోవాలో తెలియక బురదలో పడి దొల్లింది ఆ రోజైతే. ప్రపంచంతో సంబంధం లేదుగా చూరోకి. దాని గోల్లో అది ఉంటది. సన్నిగాడైతే చిన్నులపై సైజులో ఉన్నాడు. ఎగిరెగిరి కొట్టి భలే ఆడాడు కోలాతో ఆ రోజు.